వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం సబ్ డివిజన్ కు సంబంధించి హెచ్ఎల్ పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన టెంపుల్ నేరాలకు సంబంధించి 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయా కేసు పూర్వాపరాలు సాధ్యాసాధ్యాలు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. సదరు ముద్దాయిలు జిల్లాలో 2021-24 సంవత్సరాల మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 32 టెంపుల్ నేరాలు, 3 రైస్ మిల్లులు నేరాలు, 4 నివాస గృహాల నేరాలతో మొత్తం 39 నేరాలు చేశారు. అంతేకాకుండా వైజాగ్ లో 1 నేరం, కోనసీమ జిల్లాలో 1 నేరం, తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో 2 నేరాలు, మొత్తానికి 43 నేరాల్లో ముద్దాయిలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. 692 గ్రామాల బంగారు ఆభరణాలు, 52 కేజీల 880 గ్రాముల వెండి ఆభరణాలు, సుమారు 3,38,570 నగదు రూపాయలు, 4 మోటార్ బైకులు, 2 కట్టర్స్, క్రౌబార్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం వాటి విలువ సుమారు 91.38 లక్షలు. ఈ కేసులో మరో 4 ముద్దాయిలు కోనసీమ జిల్లాలో అరెస్టు కాబడి ఉన్నారని, అక్కడ ఒక కారును స్వాధీనం చేయడం జరిగిందని పేర్కొన్నారు. పట్టుకోండి సార్. జయ 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 మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ హెచ్ఎల్ లిమిట్స్లో ఈరోజు టెంపుల్ అఫెన్సెస్కి సంబంధించి కొంతమంది మొత్తం టోటల్గా 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్గా మనకి ఈ డిస్ట్రిక్ట్లోనే 2021, 2022, 2023 అండ్ 2024కు సంబంధించి మన దగ్గర అఫెన్సెస్ చేసి ఉన్నాయి. సో
టోటల్గా మన డిస్ట్రిక్ట్ వరకు 32 టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి. 3 రైస్ మిల్స్లో చేశారు, అంటే 4 హెచ్పీస్ ఉన్నాయి, హెచ్పీ బై డే ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు వైజాగ్లో ఒకటి, కోనసీమ డిస్ట్రిక్ట్లో ఒకటి, తెలంగాణ మెదక్ డిస్ట్రిక్ట్లో 2 అఫెన్సెస్ని వీళ్ళు కన్ఫెస్ చేశారు. సో టోటల్గా చూసినప్పుడు మనకి 43 అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీటి మొత్తానికి సంబంధించి మనకి టోటల్గా గోల్డ్ వచ్చి 775 గ్రామ్స్ లాస్ అయింది. అందులో మనకి 692 గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది. 53.5 కిలోస్ సిల్వర్ లాస్ అయింది. సో 52.8 కిలోస్ మనకి రికవరీ అయింది. అండ్ క్యాష్ 3.38 ల్యాక్స్ రికవరీ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళు ఈ థెఫ్ట్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 4 బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది. అలానే ఈ గ్యాంగ్కి సంబంధించిన ఇంకొక 5 మంది వచ్చి మనకి 4 వచ్చి కోనసీమలో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు కూడా అక్కడ ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టెంపుల్స్లో లేవో అక్కడ ఎక్కువ వెళ్తున్నారు. ఇన్ కేస్ సీసీటీవీస్ ఉంటే కూడా ఏంటంటే వాటిని కట్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని కట్టర్స్, ప్రోబాల్స్ యూజ్ చేస్తున్నారు. అవి కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా అరౌండ్ వర్త్ ఆఫ్ 92 ల్యాక్స్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా మనకి టెంపుల్స్కి అండ్ రైస్ మిల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. సో మేజర్గా వచ్చి వీళ్ళు రీసెంట్గా మనకి లాస్ట్ అఫెన్స్ వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ నందివాడ పొందూరు లిమిట్స్లో చేశారు. దీనికన్నా ముందు మనకి మేజర్ అఫెన్స్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ హెచ్ఎల్ఆ లిమిట్స్లో ఉన్నది, మనకి ఏప్రిల్ 2024లో జరిగింది. ఇది కాకుండా ఇంకా మేజర్ అఫెన్సెస్ వచ్చి 2022లో సాయిబాబా టెంపుల్ కోటబొమ్మాలి లిమిట్స్, నిమ్మాడ లిమిట్స్లో శివాలయం టెంపుల్, బ్రాహ్మణ తర్లా టెంపుల్ పలాస లిమిట్స్, తర్వాత మనకి ఇక్కడ గారా లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, హెచ్ఎల్ఏలో దుర్గాదేవి టెంపుల్, శ్రీకాకుళం 2 టౌన్లో అమ్మవారి టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్లో చేసి ఉన్నారు. టోటల్గా దీనికి సంబంధించి మనకి వీళ్ళందరూ మనకి సీతంపేట లిమిట్స్, ఎల్లన్పేట, హీరమండలంకి సంబంధించిన వాళ్ళు అండ్ మెదక్కి సంబంధించిన పర్సన్ ఒకరు ఉన్నారు ఇందులో. ఈ టీం మొత్తం మనకి స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేశామో అండర్ ద గైడెన్స్ ఆఫ్ శ్రీకాకుళం ఎస్డిపిఓ వివేకానంద గారు, హెడెడ్ బై ఎం అవతారం, మనకి జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్. అండ్ దీంతో పాటు మనకి ఈ అఫెన్స్కి సంబంధించి నర్సన్నపేట సిఐ శ్రీనివాస్ గారు, ఎస్ఐ లావేరు లక్ష్మణ్, అండ్ మనకి ఎస్ఐ హెచ్ఎల్ సందీప్, ఎస్ఐ వజ్రప్ కొత్తూరు నిహార్, అండ్ సిసిఎస్ టీంకి సంబంధించి ఎస్ఐ వెంకట్రావు గారు, హెడ్ కానిస్టేబుల్ శ్యామలారావు, శ్రీనివాసరావు, కేసింగి కిరణ్, హేమ్ సుందర్, తారకేశ్వర్, భాస్కర్, సురేష్, నీలకంఠం, సూరిబాబు, లక్ష్మణ్, శ్రవంతి. సో టీం మొత్తం మనకి స్పెసిఫిక్గా ఇందులో బాగా చేసి అండ్ ఎక్సలెంట్గా రికవరీ చేశారు. ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్. పబ్లిక్కి మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్స్ కావచ్చు లేదా పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, ఎక్కడెక్కడైతే మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా పెడుతూ ఉన్నప్పుడు దయచేసి దానికి సీసీటీవీ ఫుటేజెస్ అనేది పక్కాగా ఉండాలి, ప్రాపర్ సర్వేలెన్స్ అనేది ఉండాలి. ఇన్ కేస్ రిమోట్ మనకి విలేజ్ బయట ఉన్న టెంపుల్స్లో కానీ ఎక్కడైనా సరే సీసీటీవీస్ పెట్టలేని పక్షంలో అక్కడ ఏదైతే హుండీకి సంబంధించింది కానీ లేదంటే మనకి లోపల ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా ఒక దగ్గర మీరు ఎక్కడైనా సరే సెక్యూర్ చేసుకోవాలి. ఇది మన సైడ్ నుంచి రిక్వెస్ట్ అది. అండ్ థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. సరే, మనీ, ఈజీ మనీ కావాలని వాళ్ళకు ఉందో దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈజీ టార్గెట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళారు. ఇనిషియల్గా వీళ్ళు రైస్ మిల్స్కి వెళ్ళారు. సో అక్కడ ఎక్కువ ప్రాపర్టీ రావట్లేదు కాబట్టి నెక్స్ట్ టెంపుల్స్ ఎక్కడెక్కడైతే మనకి విలేజెస్ బయట ఉంటాయో, ఎక్కడైతే పోలీస్ సర్వేలెన్స్ కానీ లేదంటే మనకి సెక్యూరిటీ గార్డ్స్ కానీ తక్కువ ఉంటారో, సీసీటీవీ కవరేజ్ ఎక్కడైతే తక్కువ ఉంటారో, పబ్లిక్ ఒక టైం తర్వాత ఎక్కడైతే ఉండరో ఆ ప్లేసెస్ని మీరు టార్గెట్ చేసుకుని ఈజీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ముందు వెళ్ళి రెక్కీ చేస్తున్నారు, తర్వాత వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని కట్ చేస్తున్నారు, ఆ తర్వాత ప్రాపర్టీ తీసుకొని వెళ్తున్నారు. అండ్ తీసుకెళ్ళిన డివిఆర్ బాక్స్ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు, అది తీసుకెళ్ళి వాటర్లో పడేస్తున్నారు. ఎలా సార్ వీళ్ళంతా గ్రూప్ గా ఫామ్ అయ్యారు, ఎలా రిలేషన్స్ ఎక్కడ పరిచయం? వీళ్ళు మనకి సీతంపేట, ఎల్లన్పేట అండ్ హీరమండలంకి సంబంధించిన వాళ్ళు మేజర్ టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు. ఒక అతను మెదక్ అతను ఉన్నారు. సో వీళ్ళకి మెదక్ అతను ఇక్కడ మ్యారీడ్ అనుకుంటున్నారు. సో వీళ్ళంతా అక్కడ లోకల్గా ఒకరికొకరు పరిచయం. వీళ్ళు 2021 నుంచి స్టార్ట్ చేశారు, 23-24లో మేజర్గా చేశారు, ఎక్కువ అఫెన్సెస్ చేశారు.